చంపుతుంది అసలు. మెల్లగా చినుకులు చినుకులు పెరుగుతుంది పెద్ద పెద్దగా. అంటే అసలు పిచ్చ పిచ్చగా ఉంది అసలు. అమ్మో ఏం రాదు. హలో, హాయ్, నమస్తే టు ఎవరీవన్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం బీదర్ టెంపుల్కి వెళ్తాం అండ్ ఆల్సో బీదర్ పోర్ట్ కూడా. ఇట్స్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. ఇక్కడ నుంచి అరౌండ్ 130 కిలోమీటర్స్ వస్తుంది. 120 చేంజ్. ఇంకా మ్యాప్స్ ఏం ఆన్ చేయలేదు. ఇంకా ఆన్ ద వేలో ఇంకా ఎల్లో మా ఫ్రెండ్ గారు డ్రైవ్ చేస్తుంది ప్రజెంట్. నేను లొకేషన్స్ అన్నీ చూసుకుంటాను. ఏమేమి ఉన్నాయి ఎంత పేషెన్స్ చూద్దాం. జస్ట్ నౌ వి రీచ్ మెయిన్ రోడ్ అండ్ ఇదే బొంబాయి హైవే. సేమ్ ఇదే రోడ్డు మేబీ ఇంకా స్ట్రైట్ వెళ్తే పటాన్చెరు, కృష్ణాపూర్, సంగారెడ్డి వయా జైరాబాద్ సైడ్ నుంచి. లైట్గా వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకులు. ఎక్కువ పడకుండా ఇలాగే నార్మల్గా పడితే ఓకే, రీచ్ అవర్ డెస్టినేషన్ వెరీ సూన్. వర్షం ఇలా పడుతుంది, ఆగుతుంది, మనం గట్టిగా లాగేయాలి అసలు. ఇది బీదర్ బస్సే, దీన్ని ఫాలో అయిపోదామా? డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇంకా మ్యాప్స్ గీప్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇప్పుడే ఇంకా బిహెచ్ఎల్ క్రాస్ అయ్యాము, అవుతున్నాము. ఇంకా ఈ ఫ్లైఓవర్ ఎక్కితే ఇంకా కొట్టుడు. మా వాడు ఆల్రెడీ ఒక ఫ్లోలో ఉన్నాడు, వెళ్ళిపోతాడు. ఇక వర్షం చంపుతుంది అసలు. మెల్లగా చినుకులు చినుకులు పెరుగుతుంది పెద్ద పెద్దగా. పటాన్చెరు దాటేసాము. అసలు రోడ్డు వ్యూ అయితే ఎంత క్లియర్గా, ఎంత నీట్గా ఉందంటే చూడండి. అసలు పిచ్చగా ఉంది అసలు. లైట్గా అది స్కై బ్లూ వస్తుంది పైన మొత్తం. వీడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. వీడు అసలు ఎప్పుడు ఎటు వెళ్ళినా వీడియోనైనా వెళ్తూ ఉంటాము. మోస్ట్లీ 99.99% వీడు బండి మాత్రం ఎక్కడైతే స్పీడ్ బోర్డ్ లిమిట్స్ ఉన్నా దానికి తగ్గట్టు మెల్లమెల్ల చూసుకుంటూ వెళ్తున్నాడు అసలు. మరి ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు, తక్కువ వెళ్ళట్లేదు. మినిమం అయితే మెయింటైన్ చేస్తుండే 80 అట్లా, స్పీడ్ బోర్డ్ లిమిట్స్ బట్టి. మా ఊడికి రోడ్డు వ్యూని బాగా ఎంజాయ్ చేస్తుండే, ఫుల్గా. మామూలు ఎంజాయ్ కాదు. స్మాల్ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయ్యాము. పవర్ బ్రేక్ అన్నమాట ఇది. ఆ బ్రేక్లో బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. మంచిగా నలుగురం మంచిగా బ్రేక్ఫాస్ట్ నీట్గా కానిచ్చేసాము. ఇక స్టార్ట్ అయిపోయాము. మోస్ట్లీ ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మనం రీచ్ అయిపోతాము బీదర్ టెంపుల్కి. ఏమన్నా వ్యూవా, వెదర్ భలే ఉంది అక్కడ. ఇదే వెదర్ ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటే బాగుంది.
కొట్టుడు ఇలా ఉంది అసలు. మనం జైరాబాద్ కన్నా ముందే టర్నింగ్ తీసుకోవాలి రైట్. మనం ఆల్మోస్ట్ జహీరాబాద్ దగ్గరలో ఉన్నాము. జహీరాబాద్ నుంచి ఇంకో 24 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్లు అయితే బాగున్నాయి, ఎక్కడ కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా. ఆ ఎల్బీ నగర్ హైవే దానికన్నా బెటర్, 100% బెటర్ దాని మీద. రోడ్డు ఏమరా ఎంత చెత్తగా ఉంది. ఎంత 27 ఉందా ఇంకా? ఈ రోడ్లలో కష్టమేలే. అంటే సింగిల్ రోడ్డు కారా, ఆపోజిట్ వాళ్ళది కూడా వస్తారు కదా, ప్రాబ్లం అవుతుంది. మొత్తం స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉంది, మొత్తం స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉంది. ఒకటే రోడ్డు 27 కిలోమీటర్స్ అంట. ఇంకా ఇందాక 25 అనుకున్నాం, 27 2 కిలోమీటర్స్. నాకు వెదరు ప్లస్ ఈ క్లైమేట్ ఇంకా ఈ వ్యూస్ చూస్తుంటే, ఈ వ్యూ ఎంత టెంప్టింగ్ ఉందంటే అంత టెంప్టింగ్ ఉంది. చాలా బాగుంది, ఇట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. వీడు ఎంత చెత్తలాంజి అవడు వీడు. అటు పక్క బాగానే ఉంది కదా. ఇలా ఉంటే పర్లేదు, కొంచెం రోడ్లు కొంచెం అటు ఇటు ఉన్నా. అంటే ముందు ఎదురుగా బాగా కనిపిస్తే పర్లేదు. అమ్మో ఏంద్రా అది? అంత గుంతుందేమ్రా? పడ్డారా? బిస్కెట్ తెంగింది రోడ్డు, బిస్కెట్ రోడ్డు అయితే మెల్లగానే వెళ్ళాలి. మొత్తాన్ని పాస్ అవుతున్నాయి క్లౌడ్స్. ఇదేనా? ఏం డ్యాము? కొత్తూరా? చెరువు బాగుంది కాకపోతే నీట్గా. నది కాదనుకుంటా. నారింజానా? చెరువు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి.
ఇగో మిర్జాపూర్. మున్నాబాయ్ ఉంటాడా? రోడ్లు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? చెట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. అదే కదా. ఉంటది ఉంటది, ఈజీగా ఉంటది. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది చిన్న చిన్నగా. చిన్న మనం ఇందాక టోల్గేట్ దగ్గర నుంచే కర్ణాటకలో ఎంటర్ అయిపోయాం. అందుకే మోస్ట్లీ బోర్డ్స్ అన్ని కర్ణాటకలోనే ఎక్కువ కనిపిస్తున్నాయి, కర్ణాటక లాంగ్వేజ్ లో. మనం వచ్చిన రూట్ కేబీఎఫ్ నుంచి పటాన్చేరు, ఇస్నాపూర్, జైరాబాద్ టు డైరెక్ట్ బీదర్ రోడ్ ఇది. ఆ హైవే అయితే చాలా బాగుంది. ఆ హైవే దాటి బీదర్ రోడ్ లోకి వచ్చిన తర్వాత కొంచెం కండిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి. లొకేషన్స్ బాగున్నాయి కానీ చూడడానికి రోడ్లే బాగాలేదు కొంచెం, అందుకే చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బీదర్ అంట. థ్యాంక్ యూ. బీదర్ది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంట. బీదర్ వెల్కమ్ బోర్డ్ రా, ఫారెస్ట్ కాదు. మన గ్రోత్ అంత టర్నింగ్ లో హారంలో కొట్టకపోతే మనం వెళ్ళిపోతాం పైకి. చూసుకొని క్రాస్ చేయాలి, లేదు అంటే పెద్ద రిస్క్. ఇక్కడ ఉన్న టర్నింగ్స్, ఇక్కడ టర్నింగ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. ఏదో కొండంతా రోడ్ వేసినట్టున్నారు కదా. మట్టి వర్షం ఎక్కువ పడితే జారిపోతాయేమో. మోస్ట్లీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఏంటిది అనుకుంటా మరి. కొండ మీదకి వెళ్తుంది కదా రోడ్డు. ఎంత? ప్లీజ్ డ్రైవ్ స్లోలీ, we love our pets. We reached our destination. అరే ఎంత హైట్ ఉన్నా మునగరంటరా, మా అమ్మ అనింది. చిన్న పిల్లలు కూడా వెళ్ళడం మునగరంట. మరి దీనికి ఆ క్లిప్ వేసి ఉంటే నాకు ఏ బాధ ఉండకపోతుండే, వాటర్ ప్రూఫ్ ఉంటుండే కాబట్టి. ఏవేవో వస్తున్నాయి. ये स्विमिंग पूल కాదు బ్రదర్.
ఇదే మావాడు. పాపం తలకి తగిలింది వాడు. అది మళ్ళీ ఐరన్ రాడ్ది అది. ఎవడో పోయిద్ది. నైమద్ గడు చేశాడా? ఇప్పుడు బీదర్ ఫోర్ట్కి వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది. బీదర్ ఫోర్ట్ ఎలా ఉంటుందో. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నాం. లొకేషన్స్ అయితే బాగున్నాయి. అరే కాదురా, ఫోర్టులు ఎప్పుడు కొండ మీద ఎందుకు కడతారా? ఏంటిది? అంత సినిమా లేదు. ఫోర్ట్ అంటే అప్పట్లో రాజులు
ఆ, అదే అందుకు మరి వ్యూ కోసం అంటావు. ఆ? ఆ. వచ్చేసామమ్మా. అదనుకుంటా ఎంట్రీ. బీదర్ ఫోర్ట్, గంగామహల్, రంగమహల్. హైదరాబాద్ లో గోల్కొండ వెళ్ళాం బ్రో. నువ్వు వెళ్ళావారా? నేను వెళ్ళా, 4-5 సార్లు వెళ్ళా నేను. ఇదే బీదర్ ఫోర్ట్. దీని డిస్క్రిప్షన్ చూద్దాం. ఇది 1426 to 32 వరకు బిల్డ్ అయిందంట. కట్టిన పేరేమో బహమనీ అంట, బహమనీ సుల్తాన్ అహ్మద్. ఎంట్రీ. రే వెనకాల చూసుకోలేదు. ఇక్కడ బాగుంది. ఇంకా రంగీన్ మహల్ అంట ఇది. మంచి కష్టం దగ్గర గన్ పౌడర్ చేసినట్రా, కానీ గన్ పౌడర్ ఉండదు అంత లోపల. గన్ పౌడర్ అంటే ఇగో హజర్ కోత్రి. ఎక్కడ స్కై స్కై తర్కాష్ మహల్ అంట. సోలాఖామ్ మాస్క్. Remember